హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చిన్న పర్సనల్ పని మీద ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వీడియో చేయలేకపోయాను. ఎలాగైతే నేను వీడియో చేస్తున్నాను, ఒకటి గమనించాను ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా మనం మాట్లాడుకునేది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నిజ జీవితంలో జరుగుతున్నటువంటి మన అనుభవాలు. కాబట్టి కంటెంట్ దృష్ట్యా మన ఛానల్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అంటే ఇది వరకు మన జీవితం ఛానల్ అని ఉండింది. కాకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ దృష్ట్యా మరియు ఛానల్ రికగ్నైజేషన్ మరియు కంటెంట్ వేరువేరుగా ఉండడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం గుర్తుపట్టలేక ఎక్కువ మంది వ్యూవర్స్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ సమాచారం తెలుసుకున్న నేను ఛానల్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మన ఛానల్ పేరు వచ్చేసి నిజం చెప్తా. ఎందుకంటే మనం మాట్లాడుకునే విషయం అంతా కూడా ఫ్యాక్ట్ కంటెంట్ మరియు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి నిజం చెప్తా అనే ఛానల్కి చేంజ్ కావడం జరిగింది. గమనించండి ఫ్రెండ్స్. ఈరోజు పర్సనల్ మరియు అందరూ అనుభవిస్తున్నటువంటి ఒక రియాలిటీ సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నా. అంటే ఎలా ఉంటుంది మన జీవితం, మన పరిస్థితులను బట్టి మనుషులు ఎలా మారుతున్నారు, మనం ఎక్కువగా ఎవరిపైన డిపెండ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది మాత్రమే అందరూ నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, లేదు వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కొన్ని అవసరాలను తీర్చే దిశగా కొంతమంది మంచి మనసుతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం చేసిన వాళ్ళే ఫ్యూచర్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మనం ఆ ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు అని అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, అందరూ నా వాళ్ళే అనే మాట నిజమేనా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే పర్సనల్గా చాలామంది ఒకప్పుడు ప్రతి ఒక్కరికి విలువనిచ్చి, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, బయట ఎవరైనా కూడా వాళ్ళందరికీ విలువనిచ్చి వాళ్ళ కోసం వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, ఎంతో డబ్బు ఖర్చు చేసి, ఇలా అందరూ నా వాళ్ళే అనుకొని తిరిగిన వ్యక్తులు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఆ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితులలో లేరు. చాలామంది ఇది అనుభవించి ఉంటారు. ఇప్పుడు ఎవరిని అడిగినా దాదాపుగా నిజమే అని చెప్తారు కూడా. కాబట్టి ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు ఒకప్పుడు అంత మంచి వ్యక్తిత్వంతో, అంత మంచి హ్యూమానిటీతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికే ఒక అవసరం వచ్చింది అని అంటే ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. చాలామంది దాదాపుగా 90%, 95% పీపుల్ అలానే ఉన్నారు. వాళ్ళులే, నాకేమైనా ఇబ్బంది వస్తే, నాకేమైనా ప్రాబ్లం వస్తే, నేను ఏదైనా ఫైనాన్షియల్గా నేను కొలాప్స్ అయినప్పుడు నా వాళ్ళు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు అని చెప్పేసి ఆధారపడడం వేస్ట్ ఆఫ్ టైం. ఎవరు నీ వాళ్ళు కాదు. ఒక టైం వస్తే ఎవరు నీ వాళ్ళు కాదు. ఒకనొక స్టేజ్ ఏంటంటే మన ఫోన్లో 1000 మంది కాంటాక్ట్ లిస్ట్ ఉన్నా కూడా అందులో ఒక్కరు కూడా సహాయం చేసే వాళ్ళు ఉండరు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఆ టైం మీద వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పేసి మనల్ని ఇగ్నోర్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా అవును నిజమే అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరిపైన డిపెండ్ కాకుండా మనం ఒకప్పటి నుంచే మన సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం అన్నెసెసరీ వర్క్స్కి దూరంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయపడుకుంటూ ఉండడమే బెటర్. వీళ్ళు నా వాళ్ళని చెప్పి మన టైం మొత్తం వాళ్ళకు కేటాయించడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఒకనొకప్పుడు వాళ్ళే మనల్ని ఇగ్నోర్ చేస్తారు. కాబట్టి విషయం ఏంటంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఒకనొక టైంలో మనం పెట్టిన బిజినెస్ లాస్ కావచ్చు, ఒకనొక టైంలో ఉద్యోగం పోవచ్చు, ఆర్థికంగా చాలా బలహీనం అయిపోవచ్చు. అలాంటి టైంలో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, హెల్ప్ చేస్తారు, నన్ను మళ్ళీ పైకి తీసుకెళ్తారు అనే ఒక ఆలోచన అనేది అది అపోహ మాత్రమే. ఎందుకంటే ఆ కొలాప్స్ అయిన వాడికి తెలుస్తుంది ఎవరు ఇలాంటి వాళ్ళు అనేది. పరిస్థితులు అనేది మనిషిని చేంజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ కాలంలో. ఒకప్పటి మనుషులు వేరు, ఇప్పటి మనుషులు వేరు. కాబట్టి మనం ప్రొటెక్షన్ చూసుకున్న తర్వాత ఇతరుల గురించి కూడా ఆలోచించాలి అనేది నా ఉద్దేశం. అందరూ నా వాళ్ళే అనుకోవడం మాత్రమే పొరపాటే. ఒకప్పుడు అంటే చాలామందికి ఇది ఎదురై ఉంటుంది. డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు ఒకప్పుడు చాలామంది నీ చుట్టే ఉంటారు. అంటే ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇతర వగైరా అందరూ కూడా దాదాపుగా నీ చుట్టూ నీతోనే ఉన్నట్టు ఉంటారు. నువ్వు డబ్బు వాళ్ళ కోసం ఖర్చు చేయడం కానీ, వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళ కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండడం కానీ, ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఏమంటారంటే నేను చాలా గ్రేట్, ఇలాంటి మనుషులు చాలా రేర్గా ఉంటారు, అసలు నువ్వు గోల్డ్, అసలు నువ్వు ఇంత మంచిగా నేను ఎప్పుడు చూడ, ఇలాంటి మాటలు చెప్తుంటారు. అందుకే ఫ్రెండ్స్, మనం మొదటి నుంచే చెడు తిరుగుళ్ళకు కానీ, చెడు వ్యసనాలకు కానీ, చెడు స్నేహితులతో కానీ ఉండకూడదు మరియు మంచి మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి, అందరూ నా వాళ్ళే అని చెప్పేసి మూవ్ అవ్వకండి. ముందు నీ ప్రొటెక్షన్, నీ ఫ్యామిలీ, ఆ తర్వాతనే ఇంకేదైనా.
కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది. మనం ఏదో తొందరపడి మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ మన సమయం ఇంకా బెటర్గా వచ్చేంత వరకు కూడా మనం మన మంచి మార్గంలోనే ఉండాలని చెప్పి నా ఒపీనియన్. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఎంత ఒడిదుడుకులు ఉన్నా కూడా జీవితంలో ముందుకు సాగడమే జీవితం. నిజం చెప్పాలంటే మనం ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు జీవితం అలా ఉండకపోవడమే జీవితం. అర్థమైనా? మనం ఎలాగైతే ఉండాలి అనేది అది అని చెప్పేసి మనం కలలు కంటాం, అలా ఉండకపోవడమే జీవితం. అలాగని చెప్పేసి అది నిజం కాదు, అది ఆ కళ నెరవేరదు అని కాదు, మనం అనుకున్న టైంలో నెరవేరదు అంతే. కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఒక యూనిక్తో, ఒక మంచి ఉద్దేశంతో, మన బాధ్యతలు విలువలతో అన్ని రకాలుగా మనం అర్థం చేసుకొని ఉదిగి ఉన్నప్పుడే ఎదగగలుగుతాం అనేది ఇది నిజం. కాబట్టి ఆలోచనను నెగిటివిటీ వైపు తీసుకెళ్ళకండి, పాజిటివిటీతో ఆలోచించండి. తప్పకుండా ప్రతి ప్రాబ్లంకి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానికి ఒక మార్గం ఉంటుంది. కాబట్టి మనం దానికోసమే ప్రయత్నించాలి. కాబట్టి చెడు ఆలోచనలకు వెళ్ళకండి. ఆలోచన ఒక్కసారి మైండ్ డైవర్ట్ అయితే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎప్పటికి కూడా, మనం దాన్ని అర్థం చేసుకోకపోవడమే మన పొరపాటు. కాబట్టి మనం ఫస్ట్ బాగుండి, మనం డెవలప్ అయ్యి, మన ఫ్యామిలీకి మనం ఒక సపోర్ట్గా ఉండి, మనం ధైర్యంగా ముందడుగు వేస్తేనే మన జీవితం బాగుంటుంది. ఆ తర్వాత ఇతరుల జీవితాల గురించి ఆలోచించవచ్చు, ఇతరులకు సహాయం చేయవచ్చు, ఇతరులకు అన్ని రకాలుగా తోడుగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్లోనే అంతా నావాలని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేసి ఏదో పబ్లిక్ సర్వీస్ చేసినట్టు, ఏదో చేసినట్టు, ఇంకేదో అయినట్టు, పొగడ్తలకు లోనవ్వడము, ఇవన్నీ అట్రాక్టివ్గా ఫీల్ అయిపోయి ఇంకేదో చేయడం, అలాంటివి చేయడం వల్ల లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అలా చేయకండి, బాగుండండి. ముందు మనము, మన కుటుంబం, ఆ తర్వాతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు తెలిసిన, అనుభవించినటువంటి మరియు చుట్టుపక్కల చూస్తున్నటువంటి ఈ విషయాన్ని గమనించి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను అని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.